హలో సంధ్య. రేఖ బాగున్నావానే? నన్ను మర్చిపోయినావు కదనే. ఎన్ని రోజులక ఫోన్ చేసుడు? నిన్ను మర్చిపోతేనే ఫోన్ చేసినానే. నేనే మర్చిపోతే నీకు ఫోనే చేయకపోదును. అవునానే? సరే గాని ఇంకేం సంగతులే? మా అన్నయ్య మీ అత్తమామలు అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగా ఉన్నాం గాని నువ్వు అత్త మామ అనే పదం అడిగినవు చూడు, గదొకటే నాకు నచ్చంది. అయ్యో, ఎందుకే గట్లా అంటాను? మీ అత్తమామలు నీతోడు కలిసి ఉంటలేరా? వాళ్ళకు నువ్వు నీకేమైనా నొల్లైందానే? లొల్లి కొట్లాటలా గాళ్ళు నన్నెందుకు లొల్లి పెడతారే? నేనే కావాలని లొల్లి పెట్టి వాళ్ళని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిన. అవునా? వాళ్ళు ఏమనకున్న ఇంట్లోకి వెళ్ళగొట్టుడు పాపం కదనే. పాపం లేదు పుణ్యం లేదు. వాళ్ళుంటే ప్రతిదానికి మన మీద పెత్తనం జలాయిస్తారు. ఏమోనే, ఎంతైనా నువ్వు చేసిన పని నా మనసుకైతే నచ్చుతలేదే. ఓ పిచ్చి మొద్దు, నువ్వు మీ అత్త మామ మైకంలా పడిపోయినట్టున్నావు. మనం చేసే ఏ ఎంజాయ్మెంట్కైనా అడ్డత్తరు. గందుకే వాళ్ళ మీద లేనిపోని నిందలు పెట్టి ఎలగొట్టిన. ఏమోనే, ఎంతైనా నువ్వు చేసిన పని నా మనసుకైతే నచ్చుతలేదే. అట్లయితే నీకు చిప్ప చేతిలో పెట్టి పొద్దుగలది మాపటికి, మాపటిది పొద్దుగల పెడతారు. తినుకుంటూ ఉండు అలా కింద బానిసల. గదేందే గట్లని భయపెట్టిస్తాను? నువ్వు అన్నట్టు మా అత్తమామలు అసంటోళ్ళు కాదే. ఎంత మంచోళ్ళో తెలుసా నీకు? ఆ మేడి పండు చూడు మేలుమయ్యుండును, పొట్ట విప్పుయుడు పురుగులుండు. దీనికి అర్థం తెలుసా? చెప్తా విను. నీ ముందు మంచితనంలా నటిస్తూ మేకవన్నే పులులా మారి అట్లా కూరల కింద నిన్ను బలి తీసుకుంటే అప్పుడు తెలిసేది వాళ్ళ నిజస్వరూపం. ఏమోనే, ఇన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న మనసు ఇప్పుడు అంత గందరగోళంలో పడ్డది. ఏం చేయాలో ఏం అర్థమైతలేదే. ఓ పిసదానా, ఇంత ముద్దుగా భూతద్దంలో చూపించినట్టు నీకు చెప్పినా ఇంత నీ బుర్రకెక్కదు. ఇదివరకైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మీ అత్తమామని ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టి ఉపాయం చెయ్యు. ఏమోనే, నువ్వు ఫోన్ చేసుడేమో గాని నా బుర్ర అంత పని చేయకుండా ఎత్తివి. ఇప్పుడు నీ బుర్రే పనిచేయనట్టు అనిపిస్తుంది. ఇంకొన్ని రోజులైతే నీ బుర్రలో మెదడే లేకుండా చేస్తారు వాళ్ళు. ఇగో సంధ్య, నీ మంచి కోరి చెప్తున్నా, నీకెట్లా ఏ బుద్ధి అయితే గట్లే. సరే మరి నేను ఉంటున్నా. సరేనే, ఉండు. అంటే నన్నేం చేస్తారు? నాకేమన్నా కీడుదల పెడతారా? నన్ను ఏం చేయొద్దంటే, నా ఎంజాయ్మెంట్కి వాళ్ళు అడ్డం రావద్దంటే నేనే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టి చూపిస్తా ఏం చేయాలి. సంధ్య, సంధ్య, ఏంది పిలిచిన సప్పుడు ఎత్తలేదు? సంధ్య, ఏంది పిలిచిన సప్పుడు ఎత్తలేవు? అంతగానం ఏం ఆలోచిస్తావు? ఏం ఆలోచన లేదు. ఆలోచన పెట్టుకున్నంత మాత్రాన నువ్వేమన్నా ఆడతావా తిడతావా? గదేంది అట్లా మాట్లాడుతున్నావు? నీకేం బాధ వచ్చింది? ఏం ఆరవాలి? ఏం తీరవాలి? ఏంటిదో చెప్పు. చెప్తా. నా మాట విని నా కోరిక తీరుతావా అంటే గప్పుడు చెప్తా. నువ్వు చెప్పంది ఏం కోరికనో నాకు ఎట్లా వెళ్తుంది? ముందుగాలైతే చెప్పు, అది ఆర్చేదో తీర్చేదో నేను చెప్తా. మొదలైతే నాకు మాటి గప్పుడు చెప్తా. ఇగో సంధ్య, నాకు కోపం రానియకే. ఫస్ట్ నువ్వు చెప్పు ఏంటిదో చేతగాని. చెప్తా. మళ్ళేమైందే? ఏం ఆలోచిస్తావు? చెప్తే కాదా? అయ్యో, మనం వేరుపడదామయ్యా. మీ అమ్మ నాన్నలతోటి కలిసి ఉండొద్దు. ఏందే ఏరు పడతావా? ఎందుకు ఏరు పడతావు? దేనికి ఏరు పడతావు? ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉంటే నీకేం కట్టమవుతుంది? గదంతా నాకు తెలియదు. వాళ్ళతోటి కలిసి ఉండడు నాకు ఇష్టం లేదు. ఇప్పుడేంది, ఏరు పెడతావా లేదా గది చెప్పు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావే? నేను వాళ్ళకున్నోనే ఒక్కని. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. పోని మనకి ఎవరైనా పోటీ ఉన్నారన్నా ఏరు పడట్లా అందులో అర్థం ఉంటుంది. నేను ఎట్లా ఏరు పడాలి చెప్పే? ఏంది
ఎవరుంటే ఏంది లేకుంటే ఏంది వాళ్ళకాలు అండుకుంటారు మనం వండుకుందాం అంతలా అయితే వాళ్ళే ఇంట్లో ఉండని మనమే బయట కిరాయికి పోయి బతుకుదాం. ఉంటావే ఉంటావు, ఎందుకుండవు? వాళ్లకు నేను ఒక్కగానొక్క కొడుకు కదా అని కంటికి రెప్పలాగా కాపాడి 25 ఏళ్ళు నాకు కాలికి ముళ్ళంటకుంటా విద్యాబుద్ధులు చెప్పి నన్ను ప్రయోజకుని చేస్తే ఇవాళ వాళ్ళని పక్క పెట్టుమంటావా? అది జరగని పని. అంటే నాకంటే ఎక్కువ నీకు నీ అవ్వయ్యా? నాకంటూ కోరికలు ఉండయా? ఆ కోరికలు తీర్చే బాధ్యత నీది కాదా? నువ్వు అవసరం లేని కోరికలు అడుగుతున్నావు, అవసరం ఉన్నాయి కాదు. అవి తీర్చుడు నాతోని కాదు, అయినా నీతోని వాదించుకుంటుండు నాకు అనవసరం. ఉండు. ఈ నప్పతట్లోడు అబ్బా అయ్యాన భ్రమల పూర్తిగా నిండా మునుగున్నాడు. ఎట్లా వేసి ఆ భ్రమలకెళ్ళి బయటకు తీసుకురావాలి, నా దారిలోకి తీసుకురావాలి. గప్పుడే నా మాట వింటాడు. అమ్మా సంధ్య, కొన్ని నీళ్ళు లేరా? నువ్వు బాగా సంధ్య, సంధ్య కొన్ని నీళ్ళు తీసుకురారా. సంధ్య దూపైతే కొన్ని నీళ్ళు తీసుకురారా. అబ్బబ్బబ్బబ్బా ఏంది మామయ్య గొంతు ఎలా కొరుతాను? దాని నీళ్లు కూడా తీసుకొచ్చుకొని తాగత్తలేదా నీకు? నీళ్లు కూడా నేనే తీసుకొచ్చి ఇయ్యాలా? నాకు ఇంట్లో వేరే పనులు లేవనుకుంటానవా ఏంది? సరే సంధ్య, నేనే పోయి తాగుతా, నీ పని చేసుకపో. ఏమయ్యా ఎప్పుడొచ్చినా బయటికి పోయి చప్పుడు ఎత్తలేడు? ఎప్పుడొచ్చినా బయటికి పోయి ఏం తింటున్నారు? అందు కొద్ది కూర్చున్నావు. ఏం లేదే, ఎటుపోయినావు నువ్వు? ఏ గారు అమ్మక్కలింటికి పోయినా, టమాటా విత్తనాలు ఉన్నాయంటే తీసుకొస్తానని పోయినా. అవునా? సరే తీ. ఏంది మరి అంత ఎట్లా ఉన్నావు? నేనెట్లున్నానే, మంచిగానే ఉన్నా. ఇదివరకు దాకా బయటికి పోయొచ్చిన కదా, అందుకే నీకు అట్ట అనిపిస్తుంది. అన్నం పెట్టానా మరి? తిందుపా, వేసుకొత్త కాలికలు కడుకోపో. ఇప్పుడు అద్దే ఒకటి బాగినాక తింటా. తింటే నువ్వు తినిపో, నేను గిడి దాకా వేస్తా. ఏమైంది నాకు? ఏమన్నా అడిగితే ఏం లేదంటాడు. ఎందుకో అందుకొద్దున్నాడు. ఏదో అయింది కానీ. వీళ్ళు ఎవరు కొత్తగా కనిపిస్తారు? అవు కదా, ఎవరింటికన్నా చుట్టం సుప్పుగా రావచ్చు, మా నూరైతే కాదు. ఎవరైతే పిలిచాడు. ఓ అన్నా, తీరా ఇరా తీరా. మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడు. చెప్పు. కూర్చోనా? ఎవరు మీది? ఏమది పక్క ఊరే. ఇంకా పెరట్ల రామస్వామి ఇంటికి వచ్చిన, నాకు సడ్డ కూడా అవుతాడు వరుసకు. కొద్దిగా పనుండంగా వచ్చిందే. అవునా? ఎందరే పిల్లగాళ్ళు? ఇద్దరు పిల్లలే, ఒక బిడ్డ ఒక కొడుకు. చదువుకుంటా మరి? చదువుకుంటూరే. అవును గాని మీకెందరన్న పిల్లలు? నాకు కూడా కొడుకు బిడ్డనే, ఇద్దరు. పెళ్ళి అయింది, కాకపోతే ఇంకా పిల్లగాళ్ళు కాలేదు. హలో, అత్తున్నా అన్న, ఫోన్ వచ్చింది అర్జెంట్ పోవాలి. సరేనే అత్తున్నా, ఇప్పుడు అత్తున్నా. ఓకే. ఏంటిది? కొడుకు బిడ్డనా? బిడ్డను ఎప్పుడు కన్నా? అంటే నాకు తెలియకుండా నువ్వు బాగానే వేషాలు వేసినట్టున్నావు. నేను బిడ్డను కనుడు అయితే పిసదానా? అంత పిస మాట్లాడతావు మరి కాదా? మనకు ఒక్కడే కొడుక, బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ పిసదానా, మన కోడల్ని బిడ్డ లెక్క భావించుకొని నాకు కూడా కొడుకు బిడ్డ అని చెప్పిన, దానికేమో అనబడుతుంది. ఓ గట్లనా? మనం కూతురు లెక్క భావిస్తానే గాని మన కోడలు మనని తల్లిదండ్రుల లెక్క భావిస్తుందంటవా? ఏ అత్తమామైనా తన కోడలను పరాయి పిల్ల అనకుండా తన కన్న బిడ్డ లెక్క చూసుకుంటే ఆ ఇంట్లో నుల్లులు కావే. ఏం ప్రేమలు, భలే ఒలికబోతారు. రేఖ అన్నట్టు వీళ్ళు కూడా బాగానే నటిస్తారు. వీళ్ళ మాయలు మాత్రం పడద్దు. కొందరు ఆడపిల్లలు అత్తమామని బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదయ్యా. వాళ్ళంటే చిన్న పిల్లగాళ్ళు తెలిసి తెలియక అట్లా చేసి బుద్ధి వచ్చినాక మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మన వయసుకి వాళ్ళ వయసుకి తేడా ఉంది కదా. బుద్ధి అనేది వయసుతో సంబంధం కాదయ్యా,
చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా పుట్టుకతోటే వస్తుంది, మధ్యలో మారేది కాదు. ఏదో కొంతమందికి అట్లా మారుతారు. ఏది ఏమైనా ఏంటి ఆడపిల్ల అయినా ఆ ఇంటిలో తన తల్లిదండ్రుల ముద్దు మురుపాలతో, అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ ప్రేమానురాగాలతో గాభరంగా పెరిగి 20 ఏళ్ళు రాగానే వారందరికి దూరం అయ్యి తను మెట్టింటిలో అడుగుపెట్టి ఎల్లకాలం ఆ ఇంటిని ఉద్ధరించడానికి వస్తుంది. అందుకే పుట్టింటి మర్యాదలు తగ్గకుండా మెట్టింటి వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. అవునయ్యా, మనకు ఆడపిల్ల ఉండంటే అత్తగారింటి కాడ మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా, అందుకే ఏ ఆడపిల్ల అయినా మంచిగా ఉండాలని కోరుకుందాం. అదే మంచి మాట, అట్లనే కోరుకో. ఆహా, ఇక్కడున్నాడా? మా అత్త మామలు కూడా టైంకి పొలం కాడికి వేయరు. ఎందుకు ఒప్పుకోడో నేను కూడా చూస్తా ఈ తాత. ఇగో, లోకం మీద మనం ఒక్కరిమే ఏర్పడదాం అంటానన్నా, అందరు పడతలేరా? అరే, నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవు నువ్వు? ఎంతో నచ్చలేదా నీకు? అదే కుక్క లెక్క ఒరుకుంటే ఒరుకొని అనుకుంటానవా? నువ్వు కుక్క లెక్కనే ఊరుకో, నక్క లెక్కనే ఊరుకోయే. నేనైతే ఏరువాడా అని చెప్పిన నీతోని. నువ్వు ఆగమై నన్ను ఆగం చేయకు. అవు, నేను కుక్కను నక్కను, కానీ నువ్వే మనిషివి. ఉప్పు కారం తిన్నా ఏ మనిషికైనా పౌరుషం ఉంటది. నువ్వు మనిషివే కదా, నీకెందుకు లేదు మరి పౌరుషం? వేరు పడదామంటే ఎందుకు అద్దంటున్నావు? చచ్చిన పాము కన్నా ఉంటది చలనం, కానీ నీకు లేదు. నువ్వేమన్నా అనుకోయే, నాకు అభ్యంతరం లేదు. నువ్వు రెచ్చగొడితే నేను రెచ్చిపోయేటోని కాదు, కానీ నువ్వెంతోరినా నీ ఆశ అయితే నెరవేరదు. ఇక నీ ఇష్టం, నాకైతే తెలియదు. అది ఎట్లా నెరవేరదో నేను కూడా చూస్తా. మంచి మాట కొద్ది చెప్తే ఏ పని కాదు. నీకు నాకు చెడ్డ మాట అయినా సరే, అది గిట్ల జరిగిపోయలేదు అనుకో, నా పేరు మరో పేరు పెట్టుకో. సరేనే, సంతోషం, చూద్దాం పో. సంధ్య, ఇల్లు చెడైనాక గింత చాయ్ పెట్టు బిడ్డ. అరే, అసలు మీ కళ్ళకి నేను ఎట్లా కనబడతానా? ఏమైనా ఇది ఎయ్యి అది ఎయ్యి అని నా పానం అంతా తింటారు. నేను ఒక్కదాన్ని వేయాలా? మీరు కూడా వేయచ్చు కదా. నేనేం మిషన్ని కాదత్తమ్మా, మీ లెక్క నేను కూడా మనిషినే. అయ్యో, గదేం సంధ్య గట్లా మాట్లాడతాను? నువ్వు ఒక్కదాన్ని ఎత్తలేవు కదా, నీతో పాటు నేను కూడా ఎత్తాను కదా. ఏమైంది నీకు ఇట్లా మాట్లాడతాను? నేను ఇప్పటి నుంచి గిట్లనే మాట్లాడతా. నాకెవ్వలేం పని చెప్పద్దు. నాకు ఇష్టమైతే ఎత్తా, లేకుండా లేదు. తలకాయ తిరుగుతుందా? ఏం మాట్లాడతాను? చిన్నంతరం పెద్దంతరం లేకుండా రోజు ఇంట్లో పని నువ్వు ఒక్కదానివే చేస్తానవా? నీతో పాటు అమ్మ కూడా చేస్తాను కదా. నువ్వు మాట్లాడకు, నీకు ఆరాట లేదు. అయినా పెళ్ళానికి సపోర్ట్ ఇచ్చే తెలివి లేదు గాని ఇంకా మధ్యలోకి వచ్చి మాట్లాడతానవా? ఏం మాట్లాడతాను? ఆడపిల్లని కొడతారా? ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి కానీ. కొట్టకపోతే ఏం ముద్దు పెట్టుకుంటారా బాబు? వారం 10 రోజులే ఇది నా తలకాయ తింటాంది. అసలు ఏమైందిరా మీ ఇద్దరి మధ్యలో? ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా? ఎన్నెళ్ళైంది కొట్లాటైంది? దానికి దయ్యం పట్టింది, అందుకే ఇట్లా చేస్తాంది. ఏమని చెప్పాలి మీకు? ఏదైనా ఉంటే చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది కానీ నువ్వేం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందిరా? చెప్పు, ఏమైంది? ఎందుకు చెప్తాడు? చెప్పాడు. గది ఎప్పుడైతే సాదా కాదు. ఆడిదాని మీదకి రమ్మంటే మంచి ఊరికి వస్తాడు. సంధ్య, ఆ విషయం ఏదో నీకు తెలిస్తే చెప్పు. అది మనసులో పెట్టుకుంటే ఇంట్లో రోజు లొల్లులు అవుతాయి. చెప్తా మామయ్య. గీడి దాకా వచ్చినాక దాచేదేమున్నది? నేను వేరు పడదామంటాన్నా, నీ కొడుకు వద్దంటాండు. అందుకే మా ఇద్దరికి వారం నుంచి గొడవలు అవుతున్నాయి. సరే సంధ్య, నీకు ఆ ఆలోచన వచ్చిందంటే పొత్తులు నువ్వు అన్నది పురుగలది. ఈ వారం రోజులలో ఏదైనా పంచాంగం చూపించి ఏ రోజు మంచిగా ఉందంటే ఆ రోజు మీరు అనుకున్నారు. అది వల్ల కొద్ది గోటు పాటు. బాబు, ఏందే నువ్వు గిదిని మాటలు పట్టుకొని నువ్వు గిట్లా మాట్లాడతావు? రమేష్, నువ్వు మాకు ఒక్కనే కాబట్టి నీకు మాతో ఉండాలనుంటుంది, మాకు నీతో ఉండాలనుకుంటుంది. కానీ సంధ్యకు అలా ఉండాలనుకుంటలేదు కదా. తన ఇష్ట ప్రకారం చేద్దాం. నువ్వు సబ్జెక్టు ఇక మీ ఇష్టమే బాబు.
చూసినావా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు కోడలు ఇద్దరు మనతోటే కలిసి ఉంటారని ఎన్నో కళ్ళు కన్నా. ఇప్పుడు ఏరు పడతాం అనబట్టే దానికి ఏం తక్కువ చేసినాం చెప్పు. ఇప్పటి తరం ఆడపిల్లలు అందట్ల కొందరు అత్తమామలు, ఆడబిడ్డలు, బావలు, యారన్లు ఈ సంతంతా మాకెందుకని స్వేచ్ఛా జీవితం కోరుకుంటారు. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? మనకు ఆడపిల్లలు లేనందుకు తనే మన కూతురు అనుకొని భావించుకున్నా, కానీ ఇప్పుడు ఇట్లా విడిపోతామని అనుకోలేదయ్యా. ఏదైనా అదృష్టాలు ఉన్నట్టు జరుగుతుంది. మనం అనుకున్నట్టు అవుతుందా? ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కనీసం వాళ్ళకు కొడుకో బిడ్డ పుట్టరాకున్నా వాళ్ళ ఆలన పాలన చూసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఆ భాగ్యం కూడా లేకుండా పోవట్టే. ఇసదానా గవ్వని ఆలోచించకు, అట్టిగా నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనమే పిల్లగలం అనుకో, నీకు నేను, నాకు నువ్వు, మన ప్రపంచమే మనం. అవన్నీ ఏమి మనసులో పెట్టుకోకు. పోదాం. హలో, ఏ సుమా, బాగున్నావానే? బాగానే ఉన్ననే. మీరందరూ మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే ఉన్నామే. అరే ఏందే మన ఫ్రెండ్స్ ఒక్కరన్నా ఫోన్ చేస్తలేరు? గా 15 రోజుల క్రితము రేఖ ఫోన్ చేసిందే, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు. ఏంది, రేఖ ఫోన్ చేసిందా? అవునే. మధ్యలో ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తూ మీరు అత్తమామల మాయలో పడి వాళ్ళను మంచిగా చూసుకోవద్దు, అత్తమామలతోని ఉండే తంట ఏరు పడితే మనకు మనం ఎంజాయ్ చేయచ్చు అని లేనిపోని చెప్పితే దీని మాటలిని అట్లా చేస్తే ఒక్కలిద్దరి ఇడుపుగాయిదాలు కూడా అయినాయట. అవునా? ఆ పిచ్చి ముఖంది నాకు కూడా గట్లనే చెప్పిందే. మీ అత్తమామలతోని నువ్వేమన్నా లొల్లిలు గిట్లా పెట్టుకున్నావా ఏంది? ఆగేదే, నా తలకాయ అంత ఖరాబ్ అవుతుంది. నిన్న మళ్ళీ నీకు ఫోన్ చేస్తావు. అబ్బబ్బబ్బబ్బా, ఏంది మామయ్య గొంతు ఏదా కొడతాను? దాని నీళ్లు కూడా తీసుకొచ్చుకొని తాగత్తలేదా నీకు? నీళ్లు కూడా నేనే తీసుకొచ్చి ఇయ్యాలా? అరే అసలు మీ కళ్ళకి నేను ఎట్లా కనబడతానా? ఏమైనా ఇది ఎయ్యి అది ఎయ్యి అని నా పానం అంతా తింటారు. నేను ఒక్కదానే వేయాలా? మీరు కూడా వేయచ్చు కదా. నేనేం మిషన్ని కాదత్తమ్మా, మీ లెక్క నేను కూడా మనిషినే. సత్తానా, ఓ సత్తానా, ఎవరు? సత్తానా, ఓ సత్తానా. అంకుల్ చెప్పండి. సత్తానా లేడా? అత్తమ్మ మామయ్య పొలం కాడికి వేయరు. అలా వచ్చినాక చెప్తా, విషయం ఏందో చెప్పండి. ఇగో మీ అత్తమామ నగలు చేయమని ఇచ్చారు. ఇవి తీసుకో, వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చేయి. ఏంది? ఎవరికి ఇవి? అయ్యో బుజ్జి, నీకు తెలియదా? ఇవి నీకే. కోడలైనా బిడ్డైనా మా కోడలే. ఇంట్లో మంచిగా నగలేసుకొని తిరుగుదని మీ అత్తమామ నీకోసం చేయించిండ్రు. ఇక నేను పోయేస్తా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇయ్యి. అయ్యో ఏమైందే కీడున్నావు? కళ్ళల్లో నీళ్ళేందే? అయినా పెళ్ళానికి సపోర్ట్ ఇచ్చే తెలివి లేదు గాని ఇంకా మధ్యలోకి వచ్చి మాట్లాడతానవా? ఈ నగలెక్కడి? ఏమయ్యా, నన్ను క్షమించండి. నువ్వు లేవు లేవు, ఏమైంది? ఏమైందిరా? ఎందుకు కడుతుంది? నాకు ఏరు వాడద్దు, ఏమద్దు, మనందరం కలిసే ఉందాం. నాకు బుద్ధి వచ్చింది మామయ్య. ఏమైంది? ఎందుకు కడుతున్నారా? అవసరం రూపాయలు వచ్చిందా? సంధ్య, ఈ నాగలు నీకే చేపించాం, తీసుకోరా. అయ్యో, నాకు నగలతే ఏమద్దు. నాకు మీరందరితోటి కలిసి ఉంటే రాదు. పిచ్చి పిల్ల, నీ మీద మాకు కోపం ఉంటే కదా క్షమించడానికి. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, మాకు అంతే చాలు. ఇగో ఇవి తీసుకో, తీసుకో. ఇప్పుడు మీరిద్దరు కలిసి మాకు పని చేసి పెట్టాలి. ఏంటిది అత్తమ్మా?
ఏడాది తిరగకుండా మనవన్న మనవలను మా చేతిలో పెట్టాలి. సరే అత్తమ్మ.